సో, రాను రాను క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో సర్జరీ అనేది అబ్సొల్యూట్ అవ్వచ్చేమో. అంటే సర్జరీ అనేది లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో, దట్ ఈస్ ద డే విచ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ హోప్ ఫర్. ఎందుకంటే సర్జరీ ఇట్‌సెల్ఫ్ ఈస్ మార్బిడ్ అండ్ కాంట్ బట్ కాబట్టే చేయాల్సొస్తుంది. దెన్ అడ్వాన్సెస్ అంటే ప్రస్తుతానికి అవుతున్న ట్రెండ్ ఏంటి అంటే లైక్ ఫస్ట్ రాడికల్ సర్జరీ అన్నది ఒక నార్మ్. ఎందుకు మనం లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బాడీ పార్ట్ కాబట్టి మొత్తం రాడికల్‌గా అన్నీ తీసేసినా పర్వాలేదు అనేది అండర్‌స్టాండింగ్. ఎప్పుడైతే ఇది మారిందో ఇంత రాడికల్ మార్బిడిటీ అవసరం లేదు. మనం ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటే మనం ఎంత ప్రిజర్వ్ చేయగలమో అంత ప్రిజర్వ్ చేస్తే సరిపోతుందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మల్టీ మోడాలిటీ దాంతో పాటు రేడియేషన్ అను, కీమో లాంటిది ఇచ్చి ఆర్గాన్ ప్రిజర్వ్ చేయడం అనేది ఇప్పుడు నడుస్తుంది. దాంతో పాటు మినిమల్ ఇన్వేజివ్ అంటే మనం మేజర్ ఇందాక చెప్పినట్టు ఓపెన్ సర్జరీ లేక పెద్ద కట్ లాంటిది కాకుండా ఎంత మినిమల్ ఇన్వేజివ్ మనం చేయగలిగితే అంటే చిన్న చిన్న పోర్ట్స్ లాంటివి సో మనం పేషెంట్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా టిష్యూని మనం ఏదైతే తీయాలో అది మాత్రమే తీయటం లాంటిది. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏదైనా మ్యాంగో కానీ ఏదైనా చెట్టులోంచి కోయాలనుకోండి. చెట్టు మొత్తం ఊపేయాల్సిన అవసరం లేదు కదా! జస్ట్ వెళ్లి డైరెక్ట్‌గా వెళ్లి ఆ మ్యాంగోని కోసుకొస్తే సరిపోతుంది. సంథింగ్ లైక్ దట్. డెలికేట్‌గా వెళ్లి కరెక్ట్‌గా ఆ పార్ట్‌కి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. దాన్ని తీసుకొనొస్తే సరిపోతుంది. దట్ ఈస్ హౌ వి ఆర్ సపోజ్డ్ టు డూ. సో, ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ప్రస్తుతానికి అటు నడుస్తోంది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అన్నది. సో, యాస్ ఇట్ ప్రోగ్రెసెస్ గ్రాడ్యుయల్లీ వితిన్ టైమ్ పాసిబ్లీ సర్జరీ అనేది అబ్సొల్యూట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అండ్ వి హోప్ ఫర్ దట్ డే. యాహ్!